స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మాత్రము సిద్ధపరచుకొనెను. మరలా అందరం కలిసి చూద్దాం. ఒకటో కొరింథీ 6:20 కూడా చదువుదాం సార్. 1 కొరింథీ 6:20. నూట 49 నెంబర్ పేజ్. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ చదవబడిన లేఖన భాగాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, స్తుతియాగము అర్పించుట, దేవుడు మనల్ని ఆయన్ని మహిమపరచడానికే సృజించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతియాగం అర్పించేవాడు దేవుణ్ణి మహిమపరిచేవాడు అని చెప్తున్నాడు. అసలు మనం ఎందుకు దేవుని మహిమపరచాలి? చాలా మంది కొన్ని సంవత్సరాలుగా ఆయన మందిరానికి వస్తూ కూడా ఆయన ఆరాధించిన వారు ఉన్నారు, ఆయన్ని స్తుతించిన వారు, నోరు తెరచి స్తుతించకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకంటే వారు దేవుని మహిమపరచడానికి వారికి ఒక విషయం తెలియలేదు. అంటే ఎలా మహిమపరచాలి, ఎందుకు అసలు మనం మహిమపరచాలన్న విషయం తెలియలేదు. కాబట్టి వారు దేవుని ఆరాధించలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే స్తుతియాగము అర్పించేవాడు, స్తుతియాగము, యాగము అంటే మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, తెలుసు కదండి. యాగం చేసేటప్పుడు ఏం చేస్తాం? ఒక మంట వేసి దానిలో అంటే కాలుతూ ఉండడం. యాగం అంటే ఏంటి? ఒక కాలుతున్న దాన్ని యాగం అంటాం. అది మనడం కోసం ఏం చేస్తారు? నూనె లేకపోతే నెయ్యి లేకపోతే అక్కడ మంట ఏదైతే సహకరిస్తుందో దాన్ని వాళ్ళు వేస్తూ ఆ మంటను పెంచుతూ ఉంటారు. అంటే కాలిపోవడం అనేది యాగానికి గుర్తుగా ఉంది. అయితే ఈ స్తుతియాగము అర్పించడం అనేది ఆయనను మహిమపరిచేది అని ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఈరోజు చూద్దాం అసలు ఎందుకు స్తుతించాలి మనం దేవుణ్ణి. యెషయా గ్రంథం ఒకసారి చూస్తే, మీరు కొద్దిగా ఫాస్ట్ గా తీయగలిగిన వాళ్ళు తీసి చదివితే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, చాలా క్లుప్తంగా మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. ఎవరి కోసం సృజించారంటే దేవుడు దేవుని మహిమ కొరకు. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఆయన మహిమపరచడానికి సృష్టించాడు అని చెప్తున్నాడు. చదువు. నా నామము పెట్టబడిన వారందరికీ అందరిని తెప్పించుము, నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఆయన పేరు పెట్టిన వారందరూ, ఇప్పుడు మనమందరం ఎవరు? ఆయన పేరు పెట్టబడిన వారమే కదా. ఆయన పేరు పెట్టబడిన వారందరూ చేయవలసిన పని ఆయనను మహిమపరచాలి. ఎప్పుడు? ఆయన సన్నిధిలో కూర్చున్న 1 గంట 2 గంటలు మాత్రమేనా? అంతకుముందు మనము ఏమిటి అనేది మనకు అర్థమైతే ఇప్పుడు మనం ఏమిటనేది మనకి అర్థమవుతుంది. అంతకుముందు విగ్రహారాధన చేసేటప్పుడు మన సంవత్సరానికో 6 నెలలకో వెళ్ళి గుళ్ళో ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఓ రోజంతా నిలబడి వచ్చేస్తారు. మళ్ళీ మిగతా 364 రోజుల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు మనం అలా కాదు. ఇక్కడ ఉన్న 2 గంటలు మనకు రీఛార్జ్ లాంటిది. అంటే ఇక్కడికి ఎందుకు వస్తాం మనం? మిగతా వారం రోజులు ఎలా బ్రతకాలో నేర్చుకోవడం కోసం రావాలి. మిగతా వారం రోజులు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో రావాలి. మిగతా వారం రోజులు దేవుణ్ణి మన దేహం ద్వారా, ప్రాణాత్మ దేహాల ద్వారా ఎలా ఆయన్ని మహిమపరచాలో నేర్చుకోవడం కొరకు, రీఛార్జ్ అవ్వడం కొరకు మనం ఆయన మందిరానికి వస్తాం. ఇక్కడ నీవు రీఛార్జ్ అయితే గనక నీవు తప్పకుండా ఆ వారం అంతా ఆయనకు మహిమకరంగా ఉండగలుగుతావు. ఒకవేళ నీ ఛార్జర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సరిగ్గా రీఛార్జ్ అవ్వదు. అంటే నువ్వు హృదయపూర్వకంగా ఆయన మాటలు వినకపోయినా, శ్రద్ధగా ఆయన మాట వినకపోయినా, లేకపోతే అశ్రద్ధగా కూర్చున్నా నీవు రీఛార్జ్ అవ్వలేదు.
దేవుని మాట నీ హృదయంలోకి వెళ్ళాలంటే నీవు సిద్ధపడి ఆయన సన్నిధికి రావాలి. అండ్ ఫోన్ ఎప్పుడు రీఛార్జ్ పెట్టుకుంటాం మనం? డౌన్ అయిపోయినట్టే కదా. డౌన్ అప్పుడు పెడితే ఎంతవరకు పెట్టాలి? 100% పెడతామా లేకపోతే 50% పెట్టి వెళ్ళిపోతామా? వారానికి సరిపడా రీఛార్జ్ మనం తీసుకోవాలంటే మన హృదయం ఎంత, ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఛార్జ్లు వచ్చినాయి కదండి. పెడితే అరగంటలో ఛార్జింగ్ అయిపోతుంది. ఇదివరకు 2 గంటలు 3 గంటలు పెట్టాలి వచ్చి. మనం గడిపే సమయం ఎంతసేపు అని కాదు, కానీ మనం ఏ మనసుతో మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాం. నీవు రోజంతా ఆయన సన్నిధిలో కూర్చొని నీ మనసు ఆయన దగ్గర లేకుండా ఉండే కన్నా నీవు కూర్చున్న గంట సమయమైనా సరే హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నావా లేదా, ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి వస్తున్నామా లేదా అనేది మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే చూద్దాం అసలు మనం ఎందుకు స్తుతించాలి అనే విషయం. ఇది కనుక మీకు అర్థమైతే తప్పకుండా మనందరము ఆయన ఆరాధించేవారుగా ఉండగలుగుతాం. 1 కొరింథీ 6:20. 1 కొరింథీ 6:20. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఎవరమంట? విలువ పెట్టి కొనబడిన వారము. కొనబడిన వారు అంటున్నాడు. ఏం విలువ, దేని పెట్టి కొనబడ్డాం ఆ విషయం మనందరికి తెలుసు. ఒకసారి తెస్సలోనికలు 1 గ్రంథం 5:23 చూడండి ఒకసారి. 1 తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. చూడండి చాలండి. ఇక్కడ ప్రాణము, జీవము, శరీరము అని చెప్తారు. అంటే ప్రాణాత్మ దేహములు. అంటే మనము ఆయన్ని ఆరాధించే విధానం ఎలా ఉండాలంటే కేవలం నా నోటి నుండి వచ్చే మాట ద్వారా మాత్రమే కాదు, నా దేహము ద్వారా, అంటే నా శరీరంతో నేను చేసే ప్రతి పని ఆయనకు మహిమ కలగాలి. నా ఆలోచనలు, నా చేసే ఆలోచన ప్రతిదీ అది ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. నా ప్రాణము ఎల్లప్పుడూ ఆయన్ని కీర్తించేదిగా, ఆయన్ని స్తుతించేదిగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే అసలు మనము కొనబడ్డాము అని చెప్తున్నాడు. అయితే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా, 7వ అధ్యాయం 14 చూడండి. రోమా 7:14. చూడండి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ కేవలం పౌలు గారి గురించి మాత్రమే చెప్పట్లేదు, కానీ మనందరికీ వర్తిస్తుంది. ఏంటంటే పాపమునకు అమ్మబడిన వారము మనం. ఆయన ఎందుకు కొనుక్కున్నాడో తెలుసుకోవాలంటే ముందు అసలు మనము ఏమైనామో తెలియాలి. మనం ఎవరు అంట? మొదటిది మనము పాపమునకు అమ్మబడిన వారము అని గుర్తించాలి. పాపమునకు అమ్మబడడం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి 5:9. ప్రకటన గ్రంథం 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారు ప్రజలలోను దేవుని కొరకు మనుషులను కొని. చూడండి పౌలు గారు చెప్తున్నాడు, నేను పాపమునకు అమ్మబడిన వాడను. ఇక్కడ యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రతి జనములోను ప్రతి భాష మాట్లాడు వారేవాడు. అంటే మనం ఇక్కడ కూర్చున్న వారందరం ఒక్కొక్కరిది ఒక్కొక్క జాతి, ఒక్కొక్క పరిస్థితులు కూడా మనం వచ్చాం. భాష ఇక్కడ ఒకటే, కానీ ప్రపంచం మొత్తం చూసుకుంటే ఎన్నో భాషల వారు ఉన్నారు. కానీ ఒక్కొక్క జాతిలో ప్రత్యేకించుకున్నాడు. ఏం చేశాడంటే ఆయన
మనల్ని కొనుక్కున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? మనం పాపానికి అమ్మబడ్డామని చెప్తున్నాడు. క్రీస్తు ఏం చేశాడంట? ఇది అర్థం చేసుకోండి, మీకు చివరి వరకు ఇదే ఫాలో అయితే మీకు అర్థమైంది. క్రీస్తు ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు. మనము ఎందుకు స్తుతించాలనే విషయాల్లో మొట్టమొదటి చూస్తే, మనం పాపమునకు అమ్మబడిన వారము. ఎందుకు పాపమునకు అమ్మబడ్డా మనం? కారణం ఏంటి? 2 తెస్సలోనికలు ఒకసారి చూడండి, 2:3. 2 తెస్సలోనిక 2:3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. ఏమండి, మొదట అంటే మొదట్లో మనం ఎవరము అంటే భ్రష్టత్వానికి సంబంధించి ఈ పాప పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పాప పురుషుడు చేసిన పని ఏంటి అంటే మనల్ని భ్రమపెట్టి, లేకపోతే మనల్ని ప్రలోభ పెట్టి, మనల్ని ప్రేరేపించి పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగా మనము పాపమునకు అమ్మబడ్డాము అంటే మనం పాపము చేయడం వల్ల ఎవరికి దాసులం అయిపోయాం? పాపానికి దాసులం అయిపోయాం అనే విషయం చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 6:17 చదవండి ఒకసారి. ఆ మాట ఉంది, మీరు పాపమునకు దాసులై ఉంటది కానీ చాలండి. 20 వచ్చిన కూడా చదవండి సార్. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై చాలు. 19 వచ్చిన మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా అప్పగించుకున్నాం. సరే, ఇక్కడ ఎలాగ మనం పాపానికి దాసులమయ్యాము అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. అంటే మనకు మనమే మన అవయవాలను ఎవరికి అప్పచెప్పామంట? అపవిత్రతకు, అక్రమానికి మన శరీరాన్ని అప్పగించాం. అలా అప్పగించడం ద్వారా ఒక అవకాశం ఎవరికి ఇచ్చాం? పాప పురుషుడికి ఇచ్చాం. కాబట్టి మనం పాపులముగా అమ్మబడ్డాము. అర్థమవుతుందండి? అయితే ఒక్క మాట చూడండి, 1 పేతురు 1:19 చూడండి ఒకసారి. 1 పేతురు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింప. చూడండి, ఇక్కడ మనం ఎలాంటి వారము అంటే ఎలా మనం భ్రష్టత్వానికి అప్పగించుకున్నాము, మనం ఎలా పాపానికి అమ్మబడ్డాము అన్న విషయాన్ని చెబుతూ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం ఎలా కొనబడ్డాం? అలాంటి పాపులమైన మనము పాపానికి అమ్మబడ్డ మనల్ని ఏం చేశారంట? ప్రభు వారు అమూల్యమైన తన రక్తము చేత మనల్ని విమోచించాడు. విమోచన, విడుదల చేశాడని చెప్తున్నాడు. విమోచన అంటున్నాడండి. విడుదల వేరు, విమోచన వేరు. మనకందరికీ అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ, మనం ఏదైనా ఒక పశువుని కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఒక ఎద్దును కానీ ఆవును కానీ. ఆవును కొన్నాం, ఒక ఆవుని కొని తెచ్చుకున్నాం, దాన్ని ఒక మన శాలలో కట్టేసుకున్నాం. అది రాత్రిపూట తాడు తెంపేసుకొని వేరే వాళ్ళ పొలానికి వెళ్ళి ఆ పొలం నాశనం చేసింది. ఆ నాశనం చేసిన తర్వాత ఆ పొలం యజమాని చూసి దాన్ని ఏం చేశారంటే తీసుకెళ్లి బంధువుల దొడ్డి అంటారు తెలుసా, అంటే దానిలో కట్టేశారు. ఇప్పుడు ఈ బంధువుల దొడ్డిలో ఉన్న దాన్ని విడిపించాలంటే ఏం చేయాలి? ఎవరైతే ఈ యొక్క ఆవు యజమాని ఉన్నాడో ఆ యజమాని వెళ్ళి ఎంత నష్టమైందో బేరీజు వేసి ఆ నష్టపరిహారం ఆ యొక్క పొలం యజమానికి గనక అప్పగిస్తే తప్ప ఈ ఆవు మరలా ఆ బంధువుల దొడ్డిలో ఉంది కదా అని చెప్పేసి తను వెళ్ళి పట్టించుకోవడానికి కానీ లేకపోతే తన సొంతతే కాబట్టి తెచ్చేసుకోవడానికి కానీ వీలు లేదు. తప్పకుండా దానికి కావలసిన నష్టం అంటే ఎంత నష్టం జరిగిందో బేరీజు వేయాలి, పెద్దలను పిలిపించాలి. ఆ పెద్దల సమక్షంలో దాన్ని సెటిల్మెంట్ చేసి
ఏం చేయాలి? ఆవును వెనక్కి తెచ్చుకోవాలి. విమోచన అంటే ఇదే అర్థం వస్తుంది. మనకిష్టం వచ్చినట్లు మనం జీవించి మన శరీరాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని మనకు నచ్చినట్లుగా మన అవయవాలను పాపానికి అప్పగించేసుకున్నాం, నష్టం చేశాం. ఎక్కడ పాప పురుషుడు లోకం ఎవరికి అప్పగించబడింది? లోకసవత్రం ఉంటుంది, సాతానుకు లోకం అంతా అప్పగించబడింది. కాబట్టి లోకంలో నాశనం చేసినప్పుడు మన అవయవాల ద్వారా అతను ఏం చేశాడు? తన యొక్క కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయామో ఏమైంది? దేవుడు కలగజేసుకోవాల్సిన అంటే నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? యజమాని. ఈ ఆవుకి యజమాని ఎవరు? అంటే మనకు యజమాని ఎవరు? మనం సృష్టించిన వారెవరు? మనం సృష్టించిన మన దేవుడు మనల్ని ఏం చేశాడు? అక్కడ ఎంత వెల అయితే చెల్లించాలో ఆ వెల చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చూడండి, ఆయన విమోచించాడు అన్నమాట మనం చదువుతున్నాం. మనల్ని ఎలా విమోచించాడు? ఆయన అమూల్యమైన రక్తము చేత. వెల చెల్లించకుండా మనమేమి ఉట్టిగే కొనబడలేదు, ఉచితంగా రాలేదు. మనం ఆయన రక్తము చేత కొనబడిన వారం. మనం పాపమునకు అమ్మబడిన మనల్ని ఏం చేశాడు? ఆయన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. మనం విలువ అర్థమవుతుందా? ఇంకొకటి 2వ చూద్దాం. 2వ రాజులు 17:17. 2వ రాజులు 17:17. మరియు ఇంకా మనం దేనికి అమ్మబడ్డామనేది చూద్దాం. మరియు తమ కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొనిరి. చూడండి, ఆయనకు కోపం పుట్టించారు. రెండో విషయం, మొదటిది పాపమునకు అమ్మబడ్డ వారం మనం. రెండవది చెడుతనమునకు అమ్మబడిన వారము. ఏమండి, ఇది మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వెళ్ళాలి. ఎవరుంటారు అక్కడ? చూడండి, చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. చాలండి. అంత చెడ్డోళ్ళం తెలుసా? మనంత చెడ్డోళ్ళు ఇంకెక్కడ లేదండి. గొప్పదంట. ఎవరన్నా గొప్పదనం దేనికి చెప్పుకుంటారు? అరే నేను ఉన్నాను రా, ఎంత గొప్ప చెడ్డోడో తెలుసా? మామూలు గారు కదా. దేవుడు చెప్తున్న మాట అది. చెడుతనానికి అమ్మివేయబడ్డామా? దేనికి అమ్మివేయబడ్డామండి? చెడు చేయడం అంటే భలే ఇష్టం. ఆ మాట ఒకసారి మీకు ఎలా ఉంటుందో మత్తయి సువార్త 12:39 చూడండి. మత్తయి సువార్త 12:39. ఇక్కడ అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వల్లారా. ఏమంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ మాట్లాడేది పరిచయాల గురించే గాని మనకు కూడా వర్తిస్తుంది. అది వ్యభిచారము చేస్తున్న చెడ్డతరము వల్లారా, చెడిపోయిన వారు మీరు. చెడుతనానికి మిమ్మల్ని మీరే అప్పగించేసుకున్నారు. పాపం చేయడానికి వెనకాడడం లేదు, మీ శరీరాన్ని చెడుతనానికి అప్పగించడానికి వెనకట్లేదు. మీ చేసే ఆలోచనలు అన్ని చెడ్డవిగానే ఉన్నాయి. మీ చెడుతనం చూస్తే నాకు గొప్పగా కనపడుతుంది. దేనికి అమ్మివేయబడ్డాం? చెడుతనానికి అమ్మివేయబడ్డాం. మార్కు సువార్త ఎలా చెడిపోయింది అనే విషయం ఇక్కడ మనకి కనబడుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. ఏమంటే ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఇవన్నీ లోపల నుంచే. మనం చాలాసార్లు కొన్ని ఇవి తినకూడదు, ఇది అపవిత్రం అంటారు. బయట నుండి లోనకి వెళ్ళేది ఎప్పటికీ మనల్ని అపవిత్రం చేయదు. ఎందుకంటే అది సాయంత్రానికో రేపటికో మళ్ళీ బహిర్భూమిలో కలిసిపోద్ది. కానీ మనల్ని అపవిత్రపరిచేది ఏం తెలుసా? లోపల నుండి వస్తుందే. నీ లోపల నుండి వచ్చిందే ఈ ఆలోచనలు, ఈ మాటలు, ఈ తలంపులు, ఇవేం చేస్తాయి అంటే మనల్ని అపవిత్రపరుస్తాయి. చెడుతనం అనేది లోపల నుండే వస్తుంది. అయితే ఏం చేశాడు దేవుడు? అదే 7వ అధ్యాయం 37వ వచనం చూడమ్మా. ఏం చేశాడు?
ఈయన సమస్తమును సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? మనం చెడిపోయిన వారము, చెడుతనంలో గొప్ప వాళ్ళము, మనంత భ్రష్టులు ఈ భూమి మీద లేరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. మూడోదిగా చూద్దాం, మనం త్వరగా ముగించుకుందాం. 1వ రాజులు 21వ అధ్యాయము, 1వ రాజులు 21వ అధ్యాయము 20 వచనం. మూడవది, మొదటిది పాపమునకు అమ్మివేయబడ్డాం, రెండవది చెడుతనానికి అమ్మివేయబడ్డాం. అంతటా ఆహాబు నా పగవాడా నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవు అమ్ముకున్నావా? గనుక నా చేతిలో నీవు చాలమ్మా. పడితివి. మూడోదేంటి? కీడు చేయడానికి మనల్ని మనం అమ్ముకున్నాం. ఇక్కడ ఆహాబు గురించి మాత్రమే కాదండి, మనం కూడా దానిలో ఉన్నాం. మనందరం దేనికి అమ్ముకున్నామంట? మనకి మనమే. ప్రత్యేకంగా ఎవరో వచ్చి మనల్ని లాక్కెళ్ళిపోలేదు. కీడు చేయడం అంటే ఎంత సరదానో కొంతమందికి, ఎదుటివాడు కష్టపడితే ఎంత సరదానో, ఎదుటివాడు ఏడిస్తే ఎంత సంతోషమో తెలియదు. ఎదుటివాడి కీడు చూసి నువ్వు సంతోషిస్తున్నావంటే అది ఏ ఆలోచనలు, ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆయన చెప్తున్నాడు, మీరు పాపమునకు అమ్మివేయబడ్డారు, చెడుతనానికి అమ్మివేయబడ్డారు, యెహోవా దృష్టికి కీడు చేయడానికి నీవు అమ్మివేయబడ్డావు. ఏం చేశాడు ఆహాబు? మనకందరికి తెలిసిన విషయం అదంతా. ఏమండి? ఇర్మియా గ్రంథం 13:23 చదవండి, అక్కడ అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 13:23. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలంటే తను కూషు దేశస్థులు నల్లగా ఉంటారన్నమాట. ఎంత నలుపు అంటే మనం చెప్పాల్సింది. వాళ్ళ కలర్ మారడం అంటే మామూలు విషయం కాదు. అది ఎలాగా సాధ్యమో? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలిగితే అది కూడా కుదరదు, అది అసాధ్యం. ఒకవేళ మార్చుకోగలిగితే, ఏమండి, ఒకవేళ నల్లోడు తెల్లోడు అవ్వగలిగితే మీరు ఇన్ని ప్రయత్నాలు చేయండి, తెల్లోడు నల్లోడు అయ్యే అవకాశం ఉంది, కానీ నల్లోడు తెల్లోడు అయ్యే అవకాశం లేదు. ఏమనుందా? మీరు ఎన్ని క్రిములైనా పోయండి, అవకాశం లేదు. ఒకవేళ కనుక మీరు మార్చుకోగలిగితే, చదువు, కీడు చేయడానికి అలవాటు పడ్డావే, అసలు ఏమన్నా మేలు చేయవల్ల పడు. అది జరిగితే ఇది జరిగింది. మనం చేసేది ఏంటి? అంత కీడే. అంటే కీడునకు మనమే అప్పగించుకున్న వారము. ఇక్కడ ఆహాబు కూడా అలా కీడు చేయడాన్ని బట్టి అలవాటు చేసుకున్నాడు. అతను అలా అలవాటు చేసుకోవడాన్ని బట్టి తన దేశం మొత్తం కీడులోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. కరువు వచ్చే పరిస్థితి కారణమైపోయాడు. ఆహాబు తనకు నష్టం చేసుకోవడమే కాదు, తన దేశానికి మొత్తానికి నష్టాన్ని తీసుకొచ్చాడు. ఇక 4వదిగా చూసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. యెషయా 51. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నా అప్పుల వాడిలో ఎవరికి మిమ్మల్ని అమ్మేశాను? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. 4వ విషయం ఏంటండి? మన దోషములను బట్టి మనం అమ్మివేయబడ్డాం. ఎవరికి అప్పున్నాం మనం? మనకి మామూలుగా చూసుకుంటే చాలా మందికి అప్పులు లేవు. మనం మామూలుగా అప్పులైతే ఏం లేవు, కానీ దేని విషయంలో అప్పున్నామంట? దోషాలను బట్టి అమ్మివేయబడ్డాం. అంటే అప్పు ఎలా వచ్చింది? మనం చేసిన దోషాలను బట్టి అప్పు వచ్చింది. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. యేసు ప్రభువు వారు ఏం చేశారు దానికోసం? మన దోషాలను బట్టి మనం అమ్మివేయబడ్డాము. అపరాధముల వలనను మీరు మృతులై ఉండగా మన మీద రుణముగాను విరోధముగా ఉండిన పత్రము. ఏం పత్రమే తెలిసింది? రుణపత్రము.
చదవండి. మేకులతో సిలువకు కొట్టి మేకులతో సిలువ కొట్టి ఏం చేశారండి మన ప్రభు వారు? ఏం చేశాడు మన ప్రభు? ఆయన మనం రుణస్థులమై ఉన్నాము, మన దోషాలను బట్టి మనం అప్పు చేయబడ్డ వారమయ్యాము, మనం అమ్మబడిపోయాం. దానికోసం యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన సిలువలో మేకులు కంటిన్యూ చేయండి. మేకులతో సిలువ కొట్టి దాని మీద జీవరాశులను తుడిచివేసి ఆ, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా ఆ, ఏం చేశారండి ఆయన? 4 విషయాలు చెప్పాను నేను. మొదటిది, మనం పాపమునకు అమ్మివేయబడ్డాం. రెండవది, చెడుతనానికి మనం అమ్మివేయబడ్డాం. మూడవది, కీడుకు మనము అమ్మివేయబడ్డాం. నాలుగవది, మన దోషములు. ఇవన్నీ ఎవరు చేసుకున్నారండి? మనకు మనమే అన్నమాట చదువుకున్నాం, గుర్తుంచుకోండి. ఎవరైతే ఇంకా ఆరాధించలేకపోతున్నారంటే కారణం ఎందుకు అని ప్రశ్నించుకుంటే, ఇంకా మనలో ఆ పాపము అంటే పాపమును కమ్మివేయబడిన ఆ యొక్క స్వభావం నుండి బయటికి రాలేదు. ఇంకా మనలో చెడుతనం పోలేదు, ఇంకా కీడు మనలో ఉంటుంది, ఇంకా మన దోషాలు మన దగ్గరే ఉన్నాయి. యేసు ప్రభువారు ఏదైతే తీసివేయడానికి ఆయన వచ్చాడో, ఏదైతే ఆయన వెలపెట్టి కొన్నాడో ఆ కొన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అలా గుర్తించట్లేదు కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క మేలు మనకు అర్థం కావట్లేదు. మనం ఎటువంటి వారము దేవుని నమ్ముకోక ముందు మన పరిస్థితి చూసాం. మనం 4 విషయాలు. మనం అమ్మివేయబడిన వారము. ఆయన ఏం చేశాడు? వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. మనం ముగించేసుకుందాం ఒక చిన్న ఉదాహరణ చెప్పి. ఒక సేవకులు సాక్ష్యం చెప్పారు. ఒక గొర్రెలు కాపరి ఉన్నాడంట, గొర్రెలు కాస్తుంటూ ఉన్నాడు. అటు సేవకులు అటువైపుగా వెళుతూ సువార్త ప్రకటిస్తూ అతన్ని పిలిచి ఒక బైబిల్, తెలుగు బైబిల్ ఇచ్చి, అయా ఇది చదువుకో, యేసయ్య నమ్ముకో, రక్షణ పొందుతావు అని చెప్పినప్పుడు, నాకెందుకు ఈ గొర్రెలతోనే సరిపోతుంది, నాకు పొద్దు నుండి సాయంత్రం దాకా వీటికి మేత వేయాలి, సాయంత్రం వచ్చిన తర్వాత వాటికి కాపలా కాయాలి, నాకు కుదరదంటే సర్లే ఖాళీ ఉన్నప్పుడు చదువుకో అని చెప్పి బైబిల్ ఇచ్చారు. తెలుగు కొత్త నిబంధన గ్రంథం. అది ఉచితమే కదా కాబట్టి తీసుకున్నాడు. ఎందుకంటే డబ్బులు అయితే కష్టంగానే, ఉచితం అయితే ఏముంది, మనకందరికీ ఏదైనా ఉచితంగా ఇస్తే ఈజీయే కదా. తీసుకున్నాడు. సరే ఇది చదివితే మేలు జరిగిద్దయ్యా అని చెప్పాడంట పాస్టర్ గారు. వెళ్ళిపోయాడు. తల దిండి కింద పెట్టుకున్నాడు. రోజు పనుకుంటున్నాడు. కొన్ని రోజులు గడిచిపోయింది. తనకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఇది మేలు కలిగిద్దని చెప్పాడు కదా, ఏదో చూద్దాం అని చెప్పేసి తీసి మొదటి పేజీ చదివాడంట. మత్తయి సువార్త. ఏమిటిది మొదటి అధ్యాయంలో? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి ఎన్ని ఉన్నాయి. చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటిది, అందరు కంఠమేనాక ఈ కనేవాడు నాకేం చేస్తారు మేలు అని చెప్పేసి బైబిల్ మూసేసి నిద్రపోయాడంట. నిద్రపోయినప్పుడు మనసులో మెదులుతున్నాడు. మా నాన్న పేరు నన్ను అనుకున్నాం, నాగేశ్వరరావు. మా తాత పేరు పారదేశం. మరి వాళ్ళ నాన్న పేరు తెలుసా? మీకు తెలుసండి? ఎందుకంటే వాళ్ళ అంత గొప్పడు కాదు. మరి యేసుక్రీస్తు గురించి ఇన్ని తరాలు రాయబడ్డాయి ఏంటి అంటే నిజంగా గొప్పడే. చూద్దాం అని చెప్పేసి చదవడం మొదలుపెట్టి ఆ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. తెలియదుగా ప్రార్థన. యేసయ్య నన్ను స్వస్థపరిస్తే, నన్ను బాగు చేస్తే, ఈ రోగం తగ్గితే నేను నమ్ముకుంటా. దేవుడు స్వస్థపరిచాడు. మన దేవుడు ఎవరండి? స్వస్థపరిచాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఒకసారి ఇది మనం చదువుకున్నది కానీ, అంటే మన జీవితంలో అమ్మబడిన మనల్ని ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు. మరి కొనుక్కున్న ఆయనను నీవు నేను చేయవలసింది ఏంటండి? ఆయన అడిగేది ఏంటి? స్తుతియాగం. ఎవరైతే స్తుతియాగం చేస్తారో వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. రోమపత్రికలు మనం చదువుకుంది, కొరింథీ పత్రిక మొదటి కొరింథీలు చదువుకుంది మనం. మన దేహములతో ఆయనను మహిమపరచాలి. ఈ విషయాలు మర్చిపోకూడదండి. బయట జనాలు, అన్యజనులు ఆ మాట కాదు కానీ, విగ్రహారాధికులు చేసే భక్తి వేరు, మనం చేసే భక్తి వేరు.
మన భక్తి ఈ 2 గంటలు ఈ మందిరంలో ఉన్నంతసేపు కాదు, ఇది జీవితాంతం కొనసాగేది. ఇది స్తుతి యాగము అంటే మన జీవితాల ద్వారా ఆరాధించేది. ప్రతి నిత్యము నేను చేసే ప్రతి పనిలో ఆయన మహిమ పరిచేవాడిగా నేను ఉండాలి. అదే నిజమైన ఆరాధన. తలలోంచి కళ్ళు మూస్తున్నాం, ఆయన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయన మన పాపములతో మనం అమ్మివేయబడ్డాం, మన చెడుతనం ద్వారా మనం అమ్మివేయబడ్డాం, చెడుతనానికి మనం అమ్మివేయబడ్డాం, కీడుకు మనం అమ్మివేయబడ్డాం, మన దోషాలను బట్టి మనం అమ్మివేయబడ్డాం. అటువంటి అమ్మివేయబడిన మనలను ఆయన ప్రేమించాడు. ఆయన విలువైన రక్తాన్ని మన కోసం సిలువలో చిందించి మన కోసం తన ప్రాణాన్నే అర్పించాడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? ఒక జిహ ఫలాలు అర్పిస్తే చాలు అంటున్నాడు ఆయన. నా నోరు తెరచి ఆయన స్తుతిస్తే చాలు, నీవు నన్ను మహిమపరిచినట్లే అని దేవుడు చెప్తున్నాడు. నోరు తెరుస్తావా? ఆయన ఆరాధిస్తావా? స్తుతిస్తావా?